హాయ్ హలో గైస్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు రేపటి నుంచి అంటే అక్టోబర్ 17 నుంచి రిలీజ్ అవుతున్న మూవీస్ అయితే ఉన్నాయి. చాలా వరకు ఆ మూవీస్ అవుతున్నాయి. చిన్న పెద్ద అన్ని మూవీస్ అయితే కవర్ అయితే చేశాను. అండ్ కొన్ని మంచి మంచి మూవీస్ కూడా పెట్టాను. సో లైక్ మనకు ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిష్కిందపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 2 మూవీస్తో ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో ముందుగా అయితే మనకు అక్టోబర్ 17 రిలీజ్ అవుతున్న మూవీస్ అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 మాయా పథకం మూవీ. సో ఇది ఒక తమిళ్ మూవీ. సో తమిళ్లో మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సింప్లీ సౌత్ అనే ఓటీటీ ఛానల్ వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 సంతోష్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు లైన్ స్క్రీన్ ప్లే ఓటీటీ ఛానల్ వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. అక్టోబర్ 17 నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే చాలా లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. నెంబర్ 3 ఇంబం మూవీస్. ఇది ఒక తమిళ్ మూవీ. సో తమిళ్లో కాకుండా తెలుగు ఇంకా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే సెనెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అక్టోబర్ 17 నుంచి అయితే ఇంబన్ మూవీని అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4 గ్రేటెస్ట్ కాలేజ్ మూవీ. సో ఈ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అక్టోబర్ 17 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 భగవత్ మూవీ. సో ఈ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీని తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అక్టోబర్ 17 నుంచి అయితే కన్ఫామ్గా అయితే భగవత్ మూవీ అయితే మనకు G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఆనంద్ లహరి మూవీ. సో ఈ మూవీ నుంచి టీజర్ టైలర్ అన్నీ కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్లో ఒకటే. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు అక్టోబర్ 17 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 ది కన్జూరింగ్ లాస్ట్ రైడ్ మూవీ. సో మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే అక్టోబర్ 17 నుంచి అయితే ది కన్జూరింగ్ లాస్ట్ రైడ్ మూవీని అయితే మనకు వరల్డ్ వైడ్గా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 టనల్ మూవీ. అథర్వ మూర్వి గారు అయితే ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. అండ్ లవణ్య త్రిపాఠి గారు అయితే ఈ మూవీలో హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 17 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ టనల్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 భాగి 4 మూవీ. సో ఈ మూవీ మనకు ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ మూవీని వచ్చేసి. ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ కూడా చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ కూడా మనకి యాక్చువల్గా అక్టోబర్ 24th అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ చాలా లేట్ అవడంతో మనకు మూవీని అయితే ముందుకు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 17 నుంచి అయితే కన్ఫామ్గా అయితే భాగి 4 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన కిష్కిందపురి మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ నుంచి కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు G5 వాళ్ళైతే. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే G5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళే మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే ఈ మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకు కన్ఫామ్గా అయితే మనకి ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే మనకు అఫీషియల్గా వాళ్ళు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా యాడ్స్ అయితే రన్ అయితే చేస్తున్నారు G5లో. సో మీకు అంతలా డౌట్ ఉంటే G5 ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చెక్ చేసుకోండి. సో ఈ మూవీ మనకు రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే అక్టోబర్ 17 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 మిరాజ్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సొన్లివ్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మిరాజ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక తమిళ్ మూవీ. తమిళ్లో మనకు థియేటర్ రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో మనకు తమిళ్ ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఎగరకాని వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి అక్టోబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే కొత్తలోక చాప్టర్ 1 మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయింది. కొత్తలోక చాప్టర్ 1 మూవీ కూడా మనకు జియో హాట్‌స్టార్లో అయితే మనకు అక్టోబర్ 20 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 విజయ్ యాంథోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన భద్రకాళి మూవీ.
సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అక్టోబర్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే కన్ఫామ్గా అయితే భద్రకాళి మూవీ అయితే అక్టోబర్ 24 నుంచి అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 14 ది విర్చువల్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఎప్పుడో అనౌన్స్మెంట్ అయితే చేశారు డేట్ని అయితే. సో ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది విర్చువల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది కన్ఫామ్గా. నెంబర్ 15 ప్రసాద్ రావు కనబడట లేదు మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడో అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ మనకు అక్టోబర్ 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే అక్టోబర్ 31 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు కన్ఫామ్గా అయితే అక్టోబర్ 31 నుంచి అయితే G5లో అయితే మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 16 రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన చిరంజీవి మూవీ. సో ఈ మూవీ మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇంకొన్ని రోజుల్లో ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో టీజర్ చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకు నవంబర్ 7 నుంచి అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఎప్పుడైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో వెబ్ సిరీస్ నుంచి సో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకు నవంబర్ 26 నుంచి అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 18 ఇడ్లీ కొట్టు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తమిళ్లో అయితే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మన తెలుగులో కూడా రిలీజ్ అయితే అయింది కానీ మన తెలుగులో అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో నిన్న ఒక బ్రో అయితే కామెంట్ అయితే చేశారు. సో హిట్ ఫ్లాప్ తేడా తెలియకుండా చెప్తున్నామని. సో నేను తమిళ్లో చెప్పాను ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. తమిళ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మన తెలుగులో వచ్చేది ఫ్లాప్ అయింది. సో తెలుగులో ఫ్లాప్ అయింది అందుకే నువ్వు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయితే చేసామని. సో ఏం పర్వాలేదు బ్రో, థ్యాంక్స్ బ్రో. నాకైతే నేను చెప్పింది తమిళ్ వర్షన్, సో నువ్వు చెప్పింది తెలుగు వర్షన్. సో రెండిట్లో అయితే మనకైతే తేడా అయితే ఉంటుంది కదా. సో ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ నుంచి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 29 నుంచి అయితే ఇడ్లీ కొట్టు మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే పవన్ కళ్యాణ్ వారి ఫ్యాన్స్ అయితే వెయిట్ అయితే చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు అక్టోబర్ 23 నుంచి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోతో అవైలబుల్గా అయితే ఉంటుంది. అక్టోబర్ 17నే మనకు 10 మూవీస్ దాకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఇవి టోటల్ 19 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.